వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అత్యంత ఘనంగా గోపాలపురం వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. దేశంలోని రైతుకు రక్షణ కల్పించాలని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. గోపాలపురం వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం నల్లజర్లలో అట్టహాసంగా జరిగింది. ముందుగా నూతన కమిటీ చైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు ప్రకాశరావు పాలెం నుంచి నల్లజర్ల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పక్షపాతంగా పనిచేస్తున్నాయని అన్నారు. రైతు సేద బిందువును కార్చి ధాన్యం పండించి దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తున్నాడని అన్నారు. అలాగే గోపాలపురం ఏఎంసీని మరింతగా అభివృద్ధి చేసి రైతులను ఆదుకోవాలని నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన బ్రహ్మరాజుకు సూచించారు. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ వైకాపా 5 ఏళ్ల పాలనలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు పేరుకే ఉన్నాయని రైతులకు చేసిందేమీ లేదన్నారు. దీంతో రైతులు తాము పండించిన పంట అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడేవారన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మార్క్ఫెడ్ చైర్మన్ బంగార్రాజు, పసుమర్తి రతీష్, వలవల బాబ్జీ, జనసేన కన్వీనర్ దొడ్డిగర్ల సువర్ణరాజు, రావూరి వెంకటరమణ, విడియాల శ్రీనివాస్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గౌరవ అతిథులందరూ కూడా చైర్మన్గా బ్రహ్మరాజు ఎవరైతే ప్రమాణ స్వీకారం మద్దిపాటి నాగ కోమలి గారు పైన స్టేజ్ మీద ఉన్న పేదయ్య గారు వారు వచ్చారండి. ముందుగా బ్రహ్మరాజు గారికి కమిటీ గౌరవ శాసనసభ్యులు సత్యవేస్తారు కమిటీ సందర్భంలో ఒకసారి క్లాస్తో శుభాకాంక్షలు చెప్పండి. మొట్టమొదటి వ్యక్తిగా రావాలని ఈ రకంగా ముందు తీసుకెళ్ళబోతున్నారు. శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారికి, అలానే వరవర భారతి గారు, మీరందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక రైతు కాచేటువంటి ప్రతి స్వేద బిందువుని కూడా పట్లగించగా మార్చి మనకి ఆహార భద్రతని కల్పిస్తున్నటువంటి రైతుకి ఖచ్చితంగా మన దేశంలో రక్షణ కల్పించవలసినటువంటి అవసరం చాలా ఉంది. మార్కెట్ యార్డ్ వ్యవస్థ అన్నది మన దేశంలో 1877వ సంవత్సరంలో మొట్టమొదటి మార్కెట్ యార్డ్ మన దేశంలో స్థాపించడం జరిగింది. అది కూడా ఎక్కడ? హైదరాబాద్ రెసిడెన్సీ అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకుని వచ్చి మొట్టమొదటి మార్కెట్ యార్డ్ని అక్కడ స్థాపించారు. అయితే దీని వెనుక ఉన్నటువంటి సందర్భం, మార్కెట్ యార్డ్ని ఎందుకు స్థాపించారు అనేటువంటి విషయానికి వస్తే, రైతు పండించుకున్నటువంటి పంటకి మంచి ధర వారికి అనుకూలంగా వారికి అందివ్వాలని, అది మాత్రమే కాకుండా వారికి మార్కెటింగ్తో వారిని అనుసంధించాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని అప్పట్లో ఆంగ్లేయులు ప్రారంభించడం జరిగింది. అయితే ఇవాళ చూసినట్లయితే ఎంత మేరకు అది ఆ లక్ష్యం ఏదైతే ఉందో, ఆ సంకల్పం ఏదైతే ఉందో, ఎంతవరకు అది సాధారణమైంది అనేటువంటి విషయానికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా
అక్కడ ఉన్నటువంటి మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వారి మాధ్యమంగా వారికి సరిగ్గా అందట్లేదని, అదేవిధంగా రైతులకి మార్కెట్ యార్డ్లో కల్పించవలసినటువంటి మౌలిక వస్తువులు, ఎందుకంటే ధాన్యం తీసుకెళ్తారు లేదా పత్తి తీసుకుని వెళ్తారు. అకాల వర్షం కనుక వచ్చినట్లయితే అక్కడ రైతు ఉత్పత్తి తడిచి పాడైపోతూ ఉన్నటువంటి సందర్భం మనందరం కూడా మన కళ్ళతో చూసినటువంటి నేపథ్యం. కనుక మార్కెట్ యార్డ్లో ఏదైతే మౌలిక సదుపాయాలు రైతు యొక్క ఉత్పత్తిని కాపాడాలి అనేటువంటి ఆలోచనతోటి అక్కడ ఉన్నటువంటి చైర్మన్ కావచ్చు లేదా పాలక మండలి కావచ్చు వారు కల్పించవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నటువంటి సందర్భంలో, అదేవిధంగా దేశ ప్రగతి కూడా ఇవాళ వ్యవసాయ క్షేత్ర ప్రగతి మీద ఆధారపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఎవరైతే కమరాజ్ గారు ఇవాళ చైర్మన్గా అదేవిధంగా వారి పాలక మండలి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారో, గోపాలపురం మార్కెట్ యార్డ్లో కూడా రైతుల్ని రక్షించుకుంటూ కాపాడుకుంటూ వారి ఉత్పత్తులకి కావలసినటువంటి మంచి రేట్ ఏదైతే రావాల్సి ఉంటుందో మధ్యవర్తుల్ని ఒక పక్కన పెడుతూ వారికి ఖచ్చితంగా ఆ విధంగా నిస్వార్థ సేవ చేస్తారు అని చెప్పి గట్టిగా నేను విశ్వసిస్తున్నటువంటి విషయం. నేను ఈ గెలిచిన తర్వాత జరిగిన ఈ సంవత్సర కాలపు పాలనలో ఎప్పుడు కూడా నాకు ఒక ధైర్యం, ఎప్పుడైనా ఒక్కొక్కసారి అనుకున్న పనులు చేయగలుగుతామా సాధించగలుగుతామని కొంచెం ఎక్కడైనా అపనమ్మకం ఏర్పడినప్పుడు అమ్మ ఎప్పుడు కూడా కొండంత అండలాగా ధైర్యంగా ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో కూడా నేను కలెక్టర్ గారిని కలిశాను. కలెక్టర్ గారిని కలిసినప్పుడు అమ్మ ద్వారా ఒక మన నియోజకవర్గానికి కొన్ని ఫైల్స్, వేరే నియోజకవర్గాలకు కూడా సంబంధించి కొన్ని ఫైల్స్ అండి. అయితే ఫైనాన్షియల్ శాంక్షన్ దగ్గర కొంచెం హోల్డ్లోకి వెళ్ళింది ఫైల్. అప్పుడు అమ్మ చెప్పారంట కలెక్టర్ గారు వారి సిబ్బందికి, మిగతా నియోజకవర్గాలు కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ గోపాల్ వెంటనే పూర్తి చేసి పంపమని వారు ఆదేశాలు ఇవ్వడం, మనకి తరతరాలుగా ముందుకు గురవుతున్న ఎర్రకాల విషయంలో కావచ్చు, మనం దైవంలాగా భావించే ఈ యొక్క గోపాలపురం నియోజకవర్గానికి రక్షణ కవచంలాగా ఉంది. మనకి చిన్న తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన ద్వారకా తిరుమల టెంపుల్ యొక్క అభివృద్ధి కోసం కావచ్చు, అదేవిధంగా మనకి 59 కిలోమీటర్ల సుదీర్ఘ హైవే స్ట్రెచ్ ఉంది. ఈ స్ట్రెచ్లో అనేక ఇబ్బందులు, అక్కడ సర్వీస్ రోడ్డు విషయంలో మిగతా విషయాల్లో అడిగినప్పుడు అమ్మ వెంటనే స్పందించి రోడ్డు విషయంలో కావచ్చు, హైవే రోడ్డు విషయంలో కావచ్చు, ఇంటర్నల్ రోడ్డు విషయంలో కావచ్చు, అభివృద్ధి గురించి కావచ్చు, లేదు నీటి పారుదలకు సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఏదైనా కానీ ఈరోజు ప్రధానమంత్రి గారికి అతి దగ్గరగా ఉండగలిగే ఒక ఎంపీ గారు మనకు దొరకడం ఒక అదృష్టం. అయితే మనం దైవంగా కలిగే ఒక ఆరాధ్య దైవంగా భావించే మహనీయుడి యొక్క బిడ్డగా, మన తెలుగు వారి యొక్క ఆడపడుచుగా, మరి ముఖ్యంగా నాకు బాగా ఆనందం ఏంటంటే ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యేగా నా పరిధి దాటి ఉన్నప్పుడు నాకు ఎప్పుడో ఒక ధైర్యం ఏంటంటే అమ్మ ఉన్నారు, ఖచ్చితంగా అమ్మ దగ్గరికి వెళ్తే ఎంత పెద్ద పనైనా ఉంటుందని ఒక భరోసా వారు ఇవ్వగలిగారు. ఈ రోజున ఇంతటి చక్కటి ఎమ్మెల్యేని మనం పోరాడి తెచ్చుకున్నాం అందరం కలిపి. దాని ప్రతిఫలం కూడా మనం చూస్తున్నాం ఏ రకంగా జరుగుతుంది అనేది. అలాగే ఈ మార్కెట్ యార్డ్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్ళడానికి ఎమ్మెల్యే గారి సహకారంతో, అలాగే ఇక్కడ మార్కెట్ చైర్మన్ బంగారాజు గారు మన ఎమ్మెల్యే గారు మిత్రులు అవడం ఈ రైతులకు కూడా అది ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా అందరూ కలిసి మన నాయకులందరూ కూడా ఈ మార్కెట్ యార్డ్ని ముందుకు తీసుకెళ్దాం. రైతుల ప్రయోజనాన్ని ముందుగా అందరూ కూడా ఈ గ్రామ రోడ్ల విషయంలో, పొలాల రోడ్ల విషయంలోనే ఇప్పుడు మనం చార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా అందరూ దాని మీదే ఎక్కువగా అడుగుతున్నారు. అలాగా పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఖచ్చితంగా అది ఎమ్మెల్యే గారి సహకారంతో మన అందరం కలిసి రైతులకి ఖచ్చితంగా అది రాబోయే రోజుల్లో న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ, మీ అందరి సహకారం ఎప్పుడు కూడా నాకు ఉండాలని చెప్పేసి మీ కార్యకర్తలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.